లైన్ ఎట్లుంది అంటే బ్రో చెప్తున్నా కదా, నాగార్జున వైఫ్ పేరు అమలా, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా కమలా అట్లుంది, అంత బాగుంది బ్రో. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా నాగార్జున లుక్స్ ఎందుకు ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నా అంటే, మూవీ డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చిరు. ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చిరు అంటే, పోయిరా 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 మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే ఉన్నాయి 2 సాంగ్స్ అయినా కూడా మంచి అంటే మంచి మజా వచ్చింది. సినిమా చూస్తుంటే మీకు కూడా మజా కావాలంటే మూవీ చూడండి. మూవీ చాలా బాగుందండి. శేఖర్ కమల్ గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. మొత్తం సినిమా ఫ్రంట్ నుంచి, అదే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా సస్పెన్స్ అది పెట్టాడు. ధనుష్ అయితే చాలా బాగా చేశాడు, నాగార్జున గారు కూడా చాలా బాగా చేశారు. 3 అవర్స్ అంటే లాస్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం లాగింగ్ అన్నట్టు అనిపించింది, కొంచెం బోర్ అనిపించింది. అంటే కొన్ని కట్స్ చేయొచ్చు, కానీ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి ఒక 3 అవర్స్. సో మనం ఇచ్చిన అమౌంట్కి కంపల్సరీగా అది ఫుల్ఫిల్ అయినట్టే. అందరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. ఎస్, ఎవ్రీబడి. విలనిజం కూడా చాలా బాగుంది. రియల్లీ ఇట్స్ శేఖర్ కమల్స్ మూవీ. నో బోరింగ్, సినిమా సూపర్. అంటే మంచి 3 అవర్స్ కూర్చొని చూడొచ్చు. ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అన్న అట్రాక్షన్ తోటి మనం అందరూ లోపలికి వెళ్ళాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. మన ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మనం చూసిన ఓటీటీలో అలాంటి మూవీస్ వస్తున్నాయి అన్నది. హైలైట్స్ అంటే ధనుష్ అండి, ధనుష్ తర్వాత మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ మూవీ. ఫీల్ గుడ్. మరీ అంత హత్యలు కొట్లాటలు అట్లాంటివంటూ ఏం లేవు, బట్ ఎవ్రీబడి కెన్ సీ. మెయిన్లీ ఏంటంటే బిచ్చగాళ్ళని మనం కొంచెం ఇదిగా చూడాలి. ప్రతి సిటీలో కూడా కనీసం ఎవరైతే కార్పొరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళని ఎవరు చీదరించకూడదు. ఈవెన్ కార్పొరేట్ ఒక వ్యక్తిని ఒక బండే బిచ్చం ఎత్తుకునేటట్టు చేస్తాడు. దట్ ఈస్ హైలైట్ యాక్చువల్ మూవీలో. శేఖర్ కమలా సార్, ఐ లవ్ యూ. చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది. వెరీ ఎంటర్టైనింగ్, బోరింగ్ లేదు, లెంతీ ఉన్నా సరే చాలా మంచిగా తీసింది. చాలా బాగుంది. చెప్పడం కంటే చూడడం బెస్ట్ సార్. అందరిది చెప్తే ఉంటుంది ట్విస్ట్, కానీ చెప్తే బాగోదు. చూసి ఎంజాయ్ చేయండి సార్. మంచి కాఫీ లాంటి సినిమా. చూడండి సార్, చెప్తే బాగోదు, చూస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూడదగ్గ మూవీ సార్, చూడదగ్గ మూవీ. మంచి కాఫీ లాంటి సినిమా. అంటే శేఖర్ కమలా సార్ మూవీస్ ఎలా ఉంటాయి అంటే స్లోగా ఉంటాయి, కానీ ఎండింగ్ వరకు డిసప్పాయింట్ చేయడు. థ్యాంక్ యూ. బాగుంది, కానీ ఏంటంటే మరి లాగేసేసాడు, ఫుల్ లాగ్, స్లో. సినిమా స్లో ఉంది, కానీ విలన్ అయితే సూపర్ క్యారెక్టర్ ఇచ్చాడు. నాగార్జునకి అయితే ఇంకా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. యాక్టింగ్ విరగదీస్తాడు ధనుష్. రష్మిక బాగా యాక్ట్. అది అసలు లవ్ సీనే లేదు, లవ్ లేదు అసలు. లవ్ అయితే లేదు ఎవరికి, అసలు లవ్ సీన్సే లేవు. కానీ మూవీ అయితే కొంచెం లెంత్ ఎక్కువ, కూర్చోలేము ఎక్కువ. కానీ విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందన్న. ఒక సాంగ్ ఉంది, పోయిరా పోయిరా మామ అని. ఆ సాంగ్ హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ ఈ సినిమాకి విలనే హీరో. కానీ సూపర్ తీసింది. విలన్ గాడు నాగార్జున గారు ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కానీ తర్వాత నాగార్జున మళ్ళీ కంబ్యాక్ అవుతాడు. కానీ సినిమా అయితే ఓకే అన్న, నడుస్తుంది. సినిమా అయితే నడుస్తుంది, బాగా నడుస్తుంది. కానీ ఫైట్ సీన్స్ అంటే ఏం లేవు అన్న, మొత్తం ఒక గేమ్ టైప్లో అవుతుంది మొత్తం సినిమా. అంతే. కానీ మన రష్మికకి ఏం లేదు ఇంకా అసలు. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. నాగార్జున రోల్ కూడా బాగుంది. ఓకే, అంటే చూడొచ్చా? చాలా స్లోగా చూడొచ్చు. మంచి సినిమా. అంతేనా? సక్సెస్ అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే సినిమా అంత లేదు, సినిమా బాగుంది. ఇంతకుముందు సినిమా కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ బాగానే ఉంది. రష్మిక బాగానే బాగుంది. అందరూ యాక్టింగ్ బాగుంది. ధనుష్ యాక్టింగ్ ఎక్సెప్షనల్. మూవీ స్టోరీ చాలా బాగుంది. కాన్సెప్ట్ అంటే మిగతా మూవీస్లో సేమ్ ఎమోషన్స్ చూసాము, కానీ చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ వాళ్ళందరూ. స్లో అంటే ఒక టైం పైన కనిపిస్తుంది స్లో ఉందని, కానీ అంత అనిపించదు. మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోతే స్టార్టింగ్ నుంచి అంత మీకు ఫీల్ అవ్వదు అది స్లో ఉంది లేదు అని. కాదు, అంటే నేను స్టోరీ స్పాయిలర్ అయితే ఇవ్వను, కానీ అందరు క్యారెక్టర్ ఎండింగ్ వాజ్ అంటే ఆలోచించే పెట్టారు. అలా ఏమీ దాంట్లో తక్కువ ఏమీ ఎక్కువ చేయలేదు అలా.
సినిమాకి హైలైట్స్ అంటే ఏంటి? హైలైట్స్ అంటే ఇమోషన్స్ బ్రో. అంటే ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారో అదంతా అయింది. సో మరి థియేటర్ వరకు ఆడియన్స్ని లాగే పాయింట్ ఏముంది సినిమా? పాయింట్ అయితే అదే సినిమా లైక్ ఇట్స్ వన్ టైం వాచ్ అనొచ్చు ఫర్ షూర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్ కావాలి ఇది. హైలైట్ పాయింట్స్ ఏం లేవా? హైలైట్ పాయింట్స్ అంటే అంతే ఉన్నాయి, ఇంకేమీ అలా లేవు. ఆ? పేరుకు తగ్గట్టుగా సినిమా పేరు తగ్గట్టు ఉంది. పేరు టైటిల్ జస్టిఫై చేసింది. చేశారు మొత్తం లాస్ట్ వరకు. లాస్ట్లో మీకు మొత్తం స్టోరీ ఎలా ఏంటి అని అంతా తెలుస్తుంది. హీరోయిన్ అంటే అది హీరోయిన్ తక్కువ ఒక అంటే హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎక్కువ అనొచ్చు. మూవీలో ఎంత హ్యూమర్ ఉంది అంతంతా రష్మిక మందన పార్ట్తోనే ఉంది ఎక్కువ ఏదైనా ఉంటే. ఓవరాల్ బాగుంది. ఐ గివ్ ఇట్ 9 out of 10. మూవీ మస్ట్ వాచ్, ప్రతి ఒక్కరు తప్పకుండా వాచ్ చేయాలి. సో ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా మన సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. సో ఇలాంటి జోనర్ ఎంచుకున్న వాళ్ళకి మనం తప్పకుండా మన ఈ సినిమాలు హిట్ చేయడం ద్వారా మరింత అలాంటి సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాం. సో ధనుష్ అండ్ ఎవరు ఇక్కడ క్యారెక్టర్స్ కనబడతాయండి, హీరోస్ ఏముండదు. నాగార్జున గారి క్యారెక్టర్ అల్టిమేట్. అండ్ ధనుష్ గారిది అలాగే రష్మిక వెరీ న్యాచురల్ యాక్టింగ్ అందరిది కూడా. సో దేవిశ్రీ ప్రసాద్ గారికి నేను చెప్పేది లెక్క, దేవిశ్రీ ఇస్ బ్యాక్. చాలా ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చెదగొడి సాంగ్ అయితే మరి సినిమాలో మన రష్మిక గారి సాంగ్ అయితే లేదు. సో అది కొంచెం ఇది ఉంది, యాడ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అట్లీస్ట్ ఎండింగ్లోనైనా. సో సాంగ్స్ కూడా అల్టిమేట్గా చాలా అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండి. లాస్ట్ టైం ఎలాగైతే లీడర్ ఉందో అలాంటి ఒక కాన్సెప్ట్ అయితే బాగా ప్రజెంట్ చేశారు శేఖర్ కమ్ముల గారు. సో వర్తబుల్ మూవీ. స్టార్స్ శేఖర్ కమ్ముల గారు వెనకాల పరిగెడతారని విశ్వసిస్తున్నాం. ఇంతవరకు శేఖర్ కమ్ముల గారు స్టార్స్ని డీల్ చేయలేరేమో అన్నదంతా నడుస్తుంది. బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే న్యాచురల్గా ఆనంద్ నుంచే ఫాలోడ్. సో యాజ్ ఎ నేను ఒక స్క్రిప్ట్ రైటర్గా కూడా ఐ ఫాలోడ్ శేఖర్ కమ్ముల గారు. సో ఆయన రైట్ అంటే సినిమాలు ఎవరైనా తీయగలిగిన అలాంటి రైటింగ్తో సినిమాలు తీసి హిట్ చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక మణిరత్నం గారి సినిమాలు అలాగా. సో ఆ జోనర్ నుంచి ఒక కొత్త జోనర్లోకి ఎంటర్ అయ్యారు. సో అలాగే నాగార్జున గారు ఈజ్ ఎ బిగ్ స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. 4 స్టార్, మనం ఒక 4 స్టార్. అక్కడ ధనుష్ గారు చూస్తే మన ఇండియాలో అవ్వచ్చు బిగ్ స్టార్, కానీ వాళ్ళని ఒక క్యారెక్టర్ ద్వారా ప్రజెంట్ చేసి ఆ స్క్రీన్ మీదకి తెచ్చే విధానంలో స్టార్స్ ఎక్కడా కనబడరు. సో వాళ్ళు డీల్ చేయడంలో శేఖర్ కమ్ముల గారు సక్సెస్ అయ్యారు. సో దేవిశ్రీ గారు మ్యూజిక్ వెళ్తే అల్టిమేట్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఏది మన రామ్ చరణ్ గారి సినిమా ఉంది కదా రంగస్థలం, తర్వాత అలాంటి అల్టిమేట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎవ్రీ యాక్టర్ డిజర్వ్ నేషనల్ అవార్డ్ యాక్చువల్. జిమ్ సార్ ఎస్పెషల్ ద విలన్, నాగార్జున సార్ క్యారెక్టర్, ఎవ్రీ వన్ యాక్టెడ్ సో ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ ట్రిమ్ చేయొచ్చు సినిమా. లెంత్ ఎక్కువ 3 hours 15 minutes సినిమా. బోర్ కొట్టలేదు, సేమ్ సీన్స్ లాక్ చేసినట్టు అనిపించింది. బట్ సినిమా ఈజ్ వెరీ శేఖర్ కమ్ముల మాస్టర్ పీస్. సినిమాలో హైలైట్స్ అంటే మీరు ఏం చెప్తారు? బిచ్చగాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది బాగా తీశారు. చూస్తారండి ఆ క్యారెక్టర్, ధనుష్ చేసిన క్యారెక్టర్ బాగుంది. ధనుష్ చాలా బాగా చేశారు. పిచ్చిగాడు క్యారెక్టర్ చూస్తారు. తమిళ్లో బాగా అనిపిస్తుంది అండి. పిచ్చిగాడు క్యారెక్టర్ అని అలా ఏమో న్యాచురల్గా చేశారు, చాలా బాగుంది. నాగార్జున గారి షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆయన పాజిటివ్గా నెగిటివ్గా షేడ్స్ బాగా ఇచ్చారు. ఆయన ఫ్యాన్ అంటూ ఉంటే కదా నాగార్జున సైడ్ క్యారెక్టర్ చేసుకునేవాడు కాదు. అసలు నాగార్జున చేయాల్సిన అవసరం లేదు మూవీ అయితే. నేను చచ్చిపోతాను నాగార్జున అంతే. నాగార్జున సినిమా అవసరమే లేదు చేయను. అసలు నాగార్జున చచ్చిపోతే అసలు సినిమా అనవసరం అండి. మంచి విషయంతో ఒకసారి నాగార్జున చేశారు మూవీ, దాంట్లో బెగ్గర ఇస్తే నా ఫ్యాన్స్ ఎంత అంటారు. ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుంది. నాగార్జున క్యారెక్టరే బాగాలేదు అసలు. నాగార్జున క్యారెక్టర్ ఓకే, అసలు ఆయన చనిపోవడం అసలు యాక్సెప్ట్ చేయండి. అంటే ఇదే బెగ్గర్కి సంబంధించింది ఉందండి మూవీ, అండ్ బ్లాక్ మనీకి సంబంధించింది ఉంది. 3 hours అంటే ఏమన్నా లాగ్ అనిపిస్తుంది? లేదండి, లేదు. రష్మిక లెంత్ తక్కువ ఉంది అంటారు, ఎట్లా ఉంది రష్మిక? సెకండ్ హాఫ్ తర్వాత ఉంటుంది రష్మిక, కానీ బాగుంది. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు సినిమాకి? ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీనేనండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. సినిమాలో మెసేజ్ ఏమైనా ఓరియంటెడ్ ఉందా? అదే మెసేజ్ ఓరియంటెడ్, బ్లాక్ మనీ అండ్ బెగ్గర్స్ గురించి.